బాలుడు దుకాణం లోపల తన జేబులో నుంచి ఒక ఫోన్ ను తీసి దాన్ని రహస్య వీడియో రికార్డింగ్ చేయడానికి ఒక ప్రదేశంలో ఉంచుతాడు. అయితే ఆ అబ్బాయి ఫోన్ పెట్టడం ఆ షాప్ లో ఉన్నటువంటి స్త్రీ గమనించింది. అప్పుడు ఈ వ్యక్తి కోపంగా ఆ అబ్బాయి దగ్గరికి వచ్చాడు. ఆ అబ్బాయి నోరు మూసి ముఖం చిట్లించి అతన్ని దూరంగా లాక్కొని పోతాడు. ఇదంతా ఆ స్త్రీ చూస్తుంది. ఆ ఫోన్ లో ఆ బాలుడు హెల్ప్ మీ అని చెప్పి కొన్ని సంఖ్యలను సూచించడానికి సంజ్ఞలను ఉపయోగిస్తాడు. ఇక ఆ స్త్రీ షాక్ అయ్యి త్వరగా వెతుకుతూ వెళ్తుంది. ఈలోగా అతను ఆ బాలుడిని తన బైక్ దగ్గరకు తీసుకుని వచ్చి దానిపై కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే ఆ స్త్రీ ఫోన్ తో పరిగెడుతూ దూరం నుండి చూస్తుంది. ఇక అతను బైక్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ బాలుడు ఆ స్త్రీని చూసి నిశ్శబ్దంగా ఉండమని సిగ్నల్ ఇస్తాడు. ఇక ఆ స్త్రీ తన షూస్ ను తీసి నిశ్శబ్దంగా తీసి ఆ వ్యక్తిపై విసురుతుంది. అతన్ని కొట్టినట్లు. కోపంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆగు నీ పని చెప్తా అని బైక్ స్టాండ్ వేసి ఆమె దగ్గరకు బయలుదేరుతాడు. అప్పుడు ఆ స్త్రీ భయంతో తలదించుకుంటుంది. షూ తీసుకుని వచ్చినటువంటి ఆ వ్యక్తి షూ ఆమెకిచ్చి కోపంతో ఆమెను చెంపదెబ్బ కొడతాడు. ఇక అది చూసిన ఆ బాలుడు ఆ బైక్ కి ఉన్నటువంటి కీని తీసివేసి దూరంగా వెళ్లిపోతాడు. ఇక అతను బైక్ దగ్గరకు వచ్చేసరికి బైక్ కీసు మరియు అబ్బాయి రెండు పోయాయని అతను గమనించాడు. అతను తాళం చెవి కోసం వెతకడం ప్రారంభించాడు. అప్పుడు ఆ స్త్రీ అతనితో ఇలా అంటుంది, నేను ఇప్పటికే పోలీసులకు ఫోన్ చేశాను అని. ఇక ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి భయాందోళనకు గురవుతాడు మరియు వెంటనే ఆ సంఘటన స్థలం నుంచి పారిపోతాడు. ఇక ఆ బాలుడు ఆ స్త్రీ వద్దకు తిరిగి వస్తాడు మరియు ఆమెకు చాలా థ్యాంక్స్ చెప్తాడు. అప్పుడు ఆమె ఆ బాలుడిని గట్టిగా కౌగిలించుకుంటుంది. ఈ స్త్రీ ధైర్యానికి కనీసం ఒక లైక్ అయినా ఇవ్వండి.